మా దగ్గరికి ఓ సోదరుడు వస్తుంటాడు పల్లెటూరు నుండి. చాలా దాదాజీ జ్ఞానం దాదాజీ నుండి తీసుకున్నారు ఏళ్ల క్రితం. ఎంతో జ్ఞానం తన జీవితంలో పొందారు. ఆయన ఒకరికి డబ్బిచ్చారు అప్పుగా. అతని దగ్గర పాపం చిన్న దుకాణం ఉండేది, దాన్ని అమ్మేశాడు. డబ్బు ఇవ్వలేకపోయాడు. ఇతనికి చాలా లాస్ వచ్చేసింది. అతని లాస్ వల్ల వెళ్ళిపోయాడు పాపం. ఇంకా చాలా అనారోగ్యం కూడా వచ్చింది. అతని డబ్బు కోసం కోర్టులో కేసు వేశాడు. నడిచింది ఏళ్ల వరకు నడిచింది కేసు. మీకు తెలుసు వకీలు అంటే, సివిల్ కేసు అంటే 15 ఏళ్ల వరకు నడుస్తుంది. ఇక్కడ 15 ఏళ్లు పాపం ఇతను వెళ్ళిపోయాడు. డబ్బులు లేక అనారోగ్యంతో పడుకుని మంచాన పడిపోయాడు 24 గంటలును. అప్పుడు ఇతను అతని పేరేంటంటే శాంతిబాయి తన డబ్బు కోసం చాలా వెంటపడ్డాడు. కేసు వేశాడు. ఇతని వల్ల కేసు వేయడానికి కూడా డబ్బు లేదు పాపం ఇతని దగ్గర. చేయగా గెలిచాడు. డిగ్రీ దొరికింది కోర్టు నుండి. తీసుకువచ్చాడు, సమ్మన్స్ తీసుకొచ్చాడు డిగ్రీవి. మరి అతని వద్ద ఉన్నవన్నీ జప్తు చేయడానికి వచ్చాడు. ఇంట్లోని వస్తువులు అన్నీను జప్తు చేయడానికి వచ్చాడు. అందరూ 50 మంది వచ్చారు. పోలీసు వారు, కోర్టు వారు ఉన్నారు. అందరినీ తీసుకుని వచ్చాడు. ఇంట్లోకి వచ్చారు. లోపలికి చొచ్చుకుపోయి వచ్చారు. శాంతిబాయి అందరూ పాపం ఇంట్లో అందరూ భయపడిపోయారు, ఏడవసాగారు గట్టిగా. పాపం తర్వాత ఏడవసాగాడు. మంచాన ఉన్నాడు, లేవలేకపోతున్నాడు. ఇవన్నీ చూసి శాంతిబాయి మాత్రం కంగారు పడ్డారు. ఏంటిది, డబ్బెక్కడి నుండి వస్తుంది? వీళ్ళ దగ్గర నుండి ఏమీ లేదు. మరి అలా చెప్పసాగారు. శాంతిబాయి ఆయనకు ముందు అతని మిత్రుడే డబ్బిచ్చేప్పుడు, ఎప్పుడైతే మిత్రుని వద్దకు వెళ్ళి శాంతిబాయి మాట్లాడడం మొదలెట్టాడో పాపం చేతులు జోడించి కన్నీటితో చెప్పాడు, అన్నా నువ్వు డిగ్రీ తీసుకుని వచ్చావు. ఈ డబ్బుని నేను ఈ జన్మలో ఏమిటి, వచ్చే జన్మలో కూడా తీర్చగలనన్న నమ్మకం నాకు లేదు. మీరు ఏం చెయ్యాలంటే అదే చేయండి. ఈ శాంతిబాయి ఆశ్చర్యపోయాడు. అరే, ఈ మనిషి ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా ఇవ్వలేనంటున్నాడే. అసలు ఈ జన్మలో పోయిందే, వచ్చే జన్మలో కూడా ఈ వ్యక్తితో నేను ఇలాంటి లెక్కలే మిగిల్చుకుని ఉంటానా? ఇలాగే ఉండాలా? నాకు ముక్తి కావాలి కదా. నేను దాదాజీ నుండి జ్ఞానం పొందాను, మోక్షానికి వెళ్ళాలి. ఇతనితో నేను కర్మని మూటగట్టుకుంటున్నాను. ఎంత తప్పు చేస్తున్నాను కేవలం ఆ 50,000 కోసం. అరేరేరేరేరే, నేనిలా చేయకూడదు. ఏమీ అనలేదు శాంతిబాయి. నిశ్శబ్దంగా వారు డిగ్రీ కాగితాల్ని అతని ఎదురుకుండానే చింపేశాడు. అందరితో చెప్పాడు, వెళ్ళిపోండి, మీ ఖర్చులు నేనిస్తాను, మీరు వెళ్ళిపోండి. పైగా మిత్రునికి 1000 రూపాయలు ఇచ్చాడు, మందులు తెచ్చుకో అని, మందు తీసుకో అని. క్షమించు, నన్ను చాలా బాధ పెట్టాను నేను నిన్ను.
నాకు డబ్బు వద్దు, నువ్వు హాయిగా బతుకు, నా అప్పు గురించి ఇక ఏం మాత్రం ఆలోచించకు. నా అప్పు వసూలైపోయింది. నువ్వు మందు వేసుకో, సరిగ్గా అవ్వు, నీ దుకాణాన్ని నడుపుకో. చెప్పు. ఈరోజు కూడా శాంతిపై చాలా ఆనందంగా ఉన్నాడు, ముక్తి ఆనందంలో ఉన్నాడు. అతనికి ఏ చింత, దేనికి లోట్లేదు. అరే, చివరికి అతని కొడుక్కి ఒక అమ్మాయితో పెళ్లి చేసి వచ్చాడు ఢిల్లీ నుండి, పంజాబీ అమ్మాయితో. వీళ్ళు గుజరాతీలు, చిన్న గ్రామంలో ఉండేవాళ్ళు, చాలా చిన్న పల్లెటూరు. ఆమెమో ఢిల్లీ నుంచి వచ్చింది, మెరుపులు తళుకులు చూపిస్తూ వచ్చింది. చూడ్డానికి చాలా బాగుంది, డబ్బు లేదు ఆమె వద్ద, వచ్చింది. ఎలాంటిదో ఎవరికి తెలుసు మరి. అక్కడి నుండి ఇక్కడికి వస్తూనే అంది, ఇల్లు మంచి ఫ్లాటు, బోల్డ్ డబ్బది ఉంది, ఇంకో ఫ్లాట్ కూడా ఉంది వాళ్ళకి చిన్నది. అది చూసి మూసుంచారు. వస్తూనే ఆమె చెప్పింది, పెద్ద ఫ్లాటు, ఇది చిన్న ఫ్లాట్ ఉంది, అబ్బాయికి చెప్పి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పమంది. మరి ఆ అబ్బాయిని కూడా చూడు, 8 రోజులు కాలేదు, తండ్రికి చెప్పేశాడు, నాన్నగారు ఇక్కడి నుండి మీరు వెళ్ళిపోండి, ఇంకో ఫ్లాట్ ఉంది కదా అక్కడికి వెళ్ళండి. అదేమో మూసి ఉందిగా, అక్కడ ఏమీ పనిచేయవు, నీరు లేదు, పంపు లేదు, డ్రైనేజీ లేదు, ఎలా వెళ్ళను, ఎలా ఉండను, ఏమైనా చేయండి, మీరు అద్దెంట్లో అయినా ఉండండి, ఏం చేయాలో చేయండి, కానీ ఈ ఇంట్లో మాత్రం నేను మా ఆవిడ ఉంటాము. ఆమెకి మీరిష్టం కాదు, మీ ఆలోచనలు వేరు, ఆమె ఆలోచనలు వేరు. శాంతిభాయ్ అన్నారు, సరే బాబు, సంతోషంగా ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నేను హాయిగా ఉంటాను. తన భార్యను తీసుకుని మూటాముళ్ళు సర్ది అద్దీంట్లో ఉండడానికి వెళ్ళిపోయారు. ఎంతో ప్రేమగా శాంతిగా ఉండేవారు. ఏం అవసరము, నాకు 2 పూట్ల తిండి దొరుకుతోంది, ఇదంతా నా దగ్గరుంది, నా ఇంట్లో కాకపోతే అద్దీంట్లో, ఏది నాతో అయిందో అది న్యాయం. మొత్తం ఈ కాలంలో ఇలాంటి జ్ఞానంతో జీవించేవారు లభించడం చాలా కష్టం. కానీ అందరూ ఇలాగైపోతే ఇంకా న్యాయస్థానం పూర్తిగా నష్టపోతుంది. అలా చేయడం అసాధ్యం, కానీ అయితే చాలా మంచిది, కానీ అసాధ్యం. ఇంత 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 హై స్టేజ్లో, ఇంత హై స్టేజ్కి వెళ్ళడం వీలు కాదు. అవన్నీ వదిలేసి నాకు శాంతి కావాలి, నాకు గొడవలొద్దు, ఎవరికైనా దుఃఖం ఇచ్చి నేను సంతోషంగా ఉండలేను, ఈ సిద్ధాంతంపై జీవిస్తున్నాను. తెలిసిందా, మనం కూడా ఎవరికైనా దుఃఖం ఇస్తూ ఉంటే అతనికి దుఃఖం వస్తుందే కదా. అతని వద్ద డబ్బు లేకున్నా, కేసు ఓడిపోయినా కూడా, అయినా కూడా పాపం మీకు కేసుకి ఫీజు ఇచ్చి తీరాలే కదా. మా ఫీజు ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటుంది, ఇంకా అది మేము ముందే తీసేస్తాం. మరి దానివల్ల అతనికి ఎంత బాధ కలిగింది. ఓడిపోయిన తర్వాత మీకు ఎంత ఉసురు తగులుతుంది, ఎంత మీకు ఎలాంటి వకీలు కలిశాడు, నన్ను ఓడించేశాడు, ఈ శాపాలన్నీ లభిస్తాయి. ఎక్కడికి వెళ్తారు, మనల్ని వదిలివి కాదు. ఇది శాంతి కావాలంటే ఇలాంటివన్నీ కాదని నిజాన్ని నిజంగా ఉంచు, అబద్ధాన్ని అలాగే ఉంచు. నిజాన్ని అబద్ధాన్ని, అబద్ధాన్ని నిజము చేస్తే ఈ విధంగా ముందుకు వెళ్ళు, చర్య చెయ్యి, శాంతిగా ఉండు. ఇంకా అంతే, ఇప్పటి నుంచి ఇలాగే చేయాలి. ప్రణామం. అమ్మాయికి పరీక్షలు వస్తే టెన్షన్ వస్తుంది, ఆ టెన్షన్ చూస్తే నాకు ఇంకా టెన్షన్ వస్తుంది. ఏం చేయాలి? ఏమి చేయక్కర్లేదు, టెన్షన్ తీసుకోకు. ఎగ్జామ్ అమ్మాయికి, మీకు కాదు. పైగా అమ్మాయికి ధైర్యం ఇవ్వు. మీకు టెన్షన్ వస్తుంటే ఆమె మీ టెన్షన్ చూస్తే 10 రెట్లు పెరుగుతుంది ఆమెకి, ఇంకో 10 రెట్లు. తెలిసిందా? అప్పుడు మీ బాధ్యత ఏమిటంటే, తల్లి బాధ్యత ఏమిటంటే, మీరు ఏం మాత్రం టెన్షన్ పడకుండా ముక్తిగా ఉండాలి. ఇంకా అమ్మాయికి ధైర్యం ఇవ్వాలి. టెన్షన్ నుండి ముక్తిని ఇవ్వడం మీ బాధ్యత.
తల్లి, నీకేమీ పర్వాలేదు, టెన్షన్ తీసుకోవద్దు. ఇంత చదివాక పాస్ అవుతావే నువ్వు. మంచి మార్కులు తప్పకుండా వస్తాయి నీకు. ఒకవేళ రాకపోతే కూడా ఏమీ తేడా ఉండదు. చింతించకు, బాధపడకు. ఎంత చదవగలిగితే అంతే చదువు. చదవాల్సిన పనేమీ లేదు. ఏడాదిలో చాలా చేశావు. ఎగ్జామ్ టైంలో ఎక్కువ చేయడం వల్ల చాలా మార్కులు లభిస్తాయి అనేమీ లేదు కదా. అలా ఎక్కడా లేదు కదా. పైగా టెన్షన్ వల్ల ఏమొస్తుందంటే అది కాస్త మర్చిపోతారు. అలాగే అవుతుంది. టెన్షన్ చాలా చెడ్డది. పిల్లలకు ఇప్పుడు ఈ రోజుల్లో టెన్షన్ చాలా పెరిగిపోయింది. చాలా టెన్షన్ పెరిగిపోయింది. చిన్న చిన్న పిల్లల కేజీ చదివే వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ టెన్షనే. ఏమిటి టెన్షను? పిల్లల కంటే తల్లులకి ఎక్కువ టెన్షను. పిల్లల కంటే తల్లులు ఎక్కువ పిల్లల మెదడులో టెన్షన్ ఇస్తుంది తల్లి. ఇంకా ఇంతే కాదని తన భర్త బుర్రలో కూడా టెన్షన్ ఇస్తుంది. మీకసలు ఏమీ బాధే లేదు. పిల్లలకి ఎగ్జాము, మీరు టీవీ చూస్తున్నారు హాయిగా కూర్చుని. ఏం చేస్తున్నారు? అరే, తండ్రేమో ఏం చేయాలి, చదువు. తల్లి చదువుతుందా, తండ్రి చదువుతాడా? ఎలా వీలవుతుంది? ఎంత మీరు పడుకోండి, ఆమెని పడుకోండి. ఎగ్జామ్ ఆమె రాలేదు, బెల్గాంలో ఉంది. అక్కడ నుండి బెల్గాంలో చదువుతోంది అక్కడ. ఓ, బెల్గాంలో మెడికల్ చదువుతోందా? లేదు, ఫార్మసీ చదువుతోంది. ఫార్మసీయా? పర్వాలేదు, మీరు ఏడవలసిన పనే లేదు. ఆమెకి ఫోన్లో ధైర్యం చెప్పండి. ఎంతైనా పాస్ అవుతుందే కదా, లేకున్నా కూడా పర్వాలేదు. 4 ఏళ్లు కాకుండా 5 ఏళ్లలో పని పూర్తి చేస్తుంది. మనకేమీ పర్వాలేదు, ధైర్యంగా ఉండు, అంతే చాలు. మా దగ్గర ఓసారి ఓ అబ్బాయి అర్ధరాత్రి 12 గంటలకు వచ్చాడు. అతనికి చాలా టెన్షన్ వచ్చింది. 12 గంటలకు హఠాత్తుగా వచ్చాడు. తల్లి కొడుకులు కలిసి. కొడుకేమో గట్టిగట్టిగా ఏడవడం మొదలెట్టాడు, పెద్దగా అరుస్తూ. నేను చెప్పాను, ఏమైంది? ఆమె ఏడవడం, ఆమె ఏడుస్తూ వచ్చింది గట్టిగా. చెప్పింది, నా కొడుకు చాలా డిప్రెషన్లోకి వచ్చేసాడు, రేపు ఏమో వాడికి ఎగ్జాము. అబ్బాయి ఏమో ఫస్ట్ క్లాస్ స్టూడెంటు, ఎప్పుడూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. కానీ హఠాత్తుగా అంతా మర్చిపోయాను, చదివిందంతా ఏమీ లేదు గుర్తు, రేపు ఎగ్జామ్ ఎలా ఇవ్వను అని అంటున్నాడు. నేను ఫెయిల్ అయిపోతున్నాను, ఇంకా రేపు నేను ఎగ్జామ్ ఇవ్వకపోవడమే మంచిది, ఫెయిల్ అవుతాను, అప్పుడేం చేయాలి? అప్పుడు ఏం చేయాలి అని తెలియట్లేదని ఏడుస్తున్నాడు. నేను చాలా చెప్పి చూశాను, గంటలు గంటలు చెప్పి చూశాను. అయినా ఆ అబ్బాయికి వివరించాను, అరగంట చెప్పి చూశాను. అయినా అర్థం కాలేదు, చాలా డిప్రెషన్లో ఉన్నాడు. అప్పుడు నేను చెప్పాను, చూడమ్మా, రేపటి వరకు ఏమీ కూడా నువ్వు చదవకు, నిద్ర మాత్రం వేసుకుని హాయిగా రాత్రి పడుకో. ఉదయం వెళ్ళి ఈ ఎగ్జామ్లో పాస్ కావద్దు అని, ఫెయిల్ కావడానికే ఎగ్జామ్ రాస్తున్నాను అని ఉదయం 10 గంటలకు వెళ్ళి ఎగ్జామ్కి, అందరూ పాస్ కావడానికి వెళ్తుంటారు ఎగ్జాము, నువ్వు పాస్ కావద్దు అనుకుని వెళ్ళు అన్నాను. ఏమన్నా ప్రాబ్లమా అలా అంటే? సరే, నాకేం పర్వాలేదు. ఇప్పుడు వెళ్ళి హాయిగా పడుకో, నిద్ర మాత్రం వేసుకుని ఉదయం 9 గంటలకులే, 9:30కిలే, తిన్నగా ఎగ్జామ్ ఇవ్వడానికి వెళ్ళు. అప్పుడు అతనికి నచ్చింది ఈ విషయం, ఒప్పుకున్నాడు, శాంతంగా అయ్యాడు. 2వ రోజు వెళ్ళాడు ఎగ్జామ్ ఇవ్వడానికి. ఇక సాయంత్రం వచ్చాడు నవ్వుతూ నా దగ్గరికి. చాలా బాగా రాశాను పేపరు, ఫస్ట్ క్లాస్ వచ్చి తీరుతుంది, పాస్ అవుతాను. మొత్తం ఎగ్జామ్స్ ఇలాగే ఇచ్చాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు. ఫస్ట్ క్లాస్లో చూడు, ఈ విధంగా టెన్షన్, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అన్నీ వచ్చి కూడా మర్చిపోతారు. అలా అవుతుందా? మన వైపు నుండి పిల్లలకి చెప్పాలి, కంగారు పడద్దు అని. ఆశీర్వదించండి.
ఆశీర్వదిస్తాను తప్పకుండా. నమస్తే నిరుమా. నమస్తే. నాకో ప్రాబ్లం ఉంది. మా వారు రిటైర్ అయిపోయారు. ఇక రోజంతా ఇంట్లో ఏదో ఒకటి అంటూ ఉంటారు. లోపల నుండి చాలా కష్టంగా ఉంటుంది. అతనికి చెప్పలేకపోతున్నాను, నుండి దుఃఖంగా ఉంటుంది. ఏం చేయాలో తెలియట్లేదు. రోజంతా ఒంటరిగా బయటికి వెళ్తే అది కుదరదు. డబ్బు ఉంటే నువ్వు వెళ్ళిపోతే నేనేం చేయను అంటారు. ఆయన ఇంట్లో ఉండి ఒంటరిగా ఉంటే నేను ఏం చేయను? ఏం చేయను ఏమిటి? విడాకులు ఇవ్వలేవుగా. అది చేయలేను. ఇంకేం చేయాల్సిన పని లేదు. ప్రేమగా ఉండు. అతనితో కాస్త కోపం అది చేయకు. ఇంకా ఏదైనా పనిలో ఉండు. చదువు, పఠనం, అన్ని పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువు. అలాంటి సమాజ సేవా కార్యాలు చదువు. సత్సంగ్ వాలంటరీ పనిలో ఇలాంటివి ఏదైనా పనిలో కాస్త బిజీగా ఉండు. ఈ టెన్షన్ తగ్గుతుంది. రిటైర్ వాళ్లతో ఇదే ప్రాబ్లము. జీవితాంతం వాళ్ళు పాపం పనిచేస్తారు, ఉద్యోగం అది చేస్తారు, రిటైర్ అవుతారు. రిటైర్ అయ్యాక రిటైర్ అయినా ఏం మార్పు చేసినా కూడా రిటైర్ నడవదు. కోడలికి చాలా ప్రాబ్లం వస్తుంది. మీరు మావయ్య ఎందుకు గొడవ? 2 పూట్లే వచ్చి కూర్చొని తినండి, హాయిగా పడుకోండి, ఇంకో మాట వద్దు అసలు అంతే అని అంటారు. దాంతో ఆయనతో కూడా అవుతుంది కదా. కోడలు వస్తే ఈ ముసలాడు ఇలా చేస్తే ఎలా నచ్చుతుంది ఆమెకి? మంచి అంటే గొడవ చేయకు, కూర్చుని 2 పూట్ల తిను, ప్రేమగా ఉండు. మీకు అలా ఎందుకు అనిపిస్తోంది రిటైర్ అయినందుకు ఎలా అని? మీరు ఆమెతో కూర్చుని మాట్లాడండి, పుస్తకాలు చదవండి. నువ్వు చదువు. ఏంటి నిర్మాకి ఈ మధ్య కాస్త వినిపించడం తగ్గింది. నెమ్మదిగా ఏదైనా చెప్తే అది వినిపించదు. ఇంకేం ఒకటే మాటని 2-3 సార్లు చెప్పడం వల్ల లోపల నుండి మనసుకి కాస్త బాధగా అనిపిస్తుంది. ఒకే విషయం మళ్ళీ కాస్త సైగ చేసి మాట్లాడండి. తిరగడానికి వెళ్దామా? సైగ చేయడం నేర్చుకోండి. నిరుమా, నేను ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడకపోయినా తను కూడా నాతో మాట్లాడదు. నేను అప్పుడప్పుడు అంటాను, పద ఎక్కడికైనా తిరిగి వద్దాం, ఎక్కడికైనా వెళ్దాం, చాలా ఇసుకుపోయి ఉన్నాం. దానికి కూడా తను వద్దంటుంది, తోడుగా రాదు. నేను ఎప్పుడైనా అంటాను, పద నాతో పాటు సినిమా చూడటానికి వెళ్దామని, కానీ దానికి కూడా లేదు, నేను రానను అంటుంది. ఇంకెప్పుడు నేను ఏమీ మాట్లాడకపోతే ఇంకా మళ్ళీ దానికి కూడా అదే అంటుంది, నేనేమీ మాట్లాడతలేదని. అప్పుడప్పుడు నా ముందు ఎప్పుడు కోపంగా ప్రవర్తిస్తుంది. పూర్తిగా రోజు మొత్తం అలసిపోయాను. పుస్తకాలు చదివి కూడా అలసిపోయాను. టీవీ చూసి కూడా అలసిపోయాను. ఇంక నేను ఏం చెయ్యాలి? నాకు ఏమీ తెలియదు నేను ఏం చెయ్యాలని. ఆయన అంటారు సినిమాకి చూద్దామని. నాకేమో ఇష్టం ఉండదు. సత్సంగ్లో మెంబర్ కావాలని అంటారు. నాకు అది నచ్చదు. మరి నాకు ఆయనతో ఎలా కలవగలను? నాకు కూడా భయం వేస్తుంది. నాకు ఇంట్లోనే బాగుంటుంది. అందుకని నేను అంటాను, మీరు మీ వయసు వారితో ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఇక ఈ గొడవలన్నీ తీరిపోతాయి కదా. మీ వయసు వారితో ఉండండి హాయిగా. కాస్త సాయంత్రం తిరగడానికి వెళ్ళండి. చెడు వద్దు గాని మంచి చెప్పండి. చక్కగా మాట్లాడండి. ఓల్డ్ పీపుల్ ఉంటారు, సీనియర్ సిటిజన్స్, వాళ్ళతో చక్కగా ఉండండి. 2 గంటలు చక్కగా లాఫింగ్ క్లబ్ అలాంటివన్నీ ఏవో ఉంటాయి. వాళ్ళు నవ్వుతూ ఉంటారు, యోగాసనం చేస్తారు, వాక్ చేస్తారు, చక్కటి భోజనం అది చేస్తారు. ఎంత చక్కగా టైంపాస్ చేస్తారో. సాయంత్రం గార్డెన్లో అందరూ కలిసి కూర్చుంటారు. అలా ఏదైనా చేయండి. సీనియర్ సిటిజన్ గ్రూప్లో చేరిపోండి. ఇంకేముంది, ఈవిడ అసలు అవసరమేముంది? ఈవిడిది జీవితాంతం కలిసి గడిపలేదు, ఇప్పుడు వృద్ధాప్యంలో ఏమిటి గడుస్తుంది? మీ దారి మీరు చూసుకోండి. 2 గంటలు ఉదయం, సాయంత్రం 2 గంటలు బయటికి వెళ్లారంటే ఈ విధంగా హాయిగా ఫ్రెష్ మైండ్గా ఉంటుంది మీకు. ఈమెకినూ ఉంటుంది. రోజంతా రిటైర్ మనిషికి ఇలాగే అవుతుంది.
హస్బెండ్కి రోజంతా ఇంట్లో కూర్చొని ఉండడం చూసి మైండ్ అవుట్ అవుతుంది. కూర్చుంటారు, ఏ పని చేయరు, ఎండ్రెడ్డి పుట్ల తింటారు, కూర్చుని తప్పులు వెతుకుతూ ఉంటారు. ఇంకేం పని పట్టలేదు. ఇలా చెడు జరుగుతూనే ఉంటుంది. ఇక మన మైండ్ కూడా పాడవటం మొదలవుతుంది. ఏ పని ఉండదు. పూర్తిగా కూర్చుని మన మెదడు కూడా డెవిల్ మైండ్గా అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళావు, కనబడలేదు, మాట్లాడావు అని అంటారు. మీలాంటి ముసలాడు దొరికాడు, కాస్త తిరగడానికి వెళ్ళాను అని చెప్పండి. నీకు జవాబు ఇవ్వడం అంటే నాకు చాలా కోపం. వద్దు, వీలైతే వేళాకోళం చెయ్యి. అది నాకు రాదు కదా. మీకు వేళాకోళం చేయడం ఇష్టం లేదా ఏంటి? నేను బయటికి తిరగటానికి వెళ్ళినా కూడా అయినా కూడా తను రాదు. దాని ఆరోగ్యం కూడా బాగోదు. అప్పుడు నేను అంటాను, పద ఎక్కడికైనా తిరుగుతూ ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుందని. అయినా కూడా రాదు. కానీ తను అంటుంది, నేను రాను, నేను నడవలేను. మీరు మీ ప్రకారంగా వెళ్ళిపోండి. మార్నింగ్ వాక్కి వెళ్ళండి. ఎంతో మంది గార్డెన్లో, పార్కులో ముసరాళ్ళు నడుస్తూనే ఉంటారు. ముసరాడిని పట్టుకోండి. ముసరావిడొద్దు మనకి. ఈమె పరిస్థితి ఇంకా అధ్వానం అయిపోతుంది. 4-5 వారాలు గ్రూప్గా ఉండండి. ఫ్రెండ్షిప్ అయితే బాగుంటుంది. ఓకే నీరమ. జాగ్రత్త, టైం బాగా చేసుకోండి. నమస్తే.